దానిని వెలగోరుచున్నాము కాన చెప్పుము. అది విని సూతుడు, తొలి ఇట్లే నారదుడు అడుగగా భగవంతుడకు శ్రీయపతి చెప్పిన దానిని చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పెను. ఒకానొకప్పుడు నారద మహాయోగి లోకానుగ్రహకాంక్షతో సకల లోకములను పరిభ్రమించుచు మార్గవశమున మత్స్యలోకమునకు వచ్చెను. ఆ మహాయోగి బహు జన్మలెత్తుచు అనేక కష్టములను పొందుచున్న జనులందరినీ చూసి వీరి ఈ దుఃఖము ఏ ఉపాయమున పోవును అని చింతించుచు విష్ణులోకమునకు వెడలెను. ఆ మహాయోగి అచ్చట చతుర్భుజుడును శుక్లవర్ణుడును శంఖ చక్ర గదా పద్మ వనమాల విభూషితుడు అగు శ్రీమన్నారాయణమూర్తిని గాంచి ఇట్లు స్తుతించెను. మనస్సున ఊహించుటకు వాక్కుతో వివరించి చెప్పుటకును అతీతమగు రూపం కలిగినటువంటి, అమిత శక్తి కలిగినటువంటి, ఆది మధ్యాంతహీనుడైనటువంటి, నిర్గుణుడయ్యును గుణాత్ముడైనటువంటి, ప్రపంచమునకంతకు ఆది అయినటువంటి, భక్తుల ఆర్తి తొలగించు